కానీ ఇక్కడ డైరెక్టర్ ఒక విషయంలో మెచ్చుకోవచ్చు. ఏ విషయం అంటే, ఇలాంటి ఫిల్మ్స్‌కి ఆ ఇంపాక్ట్ ఆడియన్స్‌లోకి వెళ్ళాలంటే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ కదా! ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఆస్కార్ విన్నర్. అసలు ఎంత యాడ్ ఆన్ అయిందంటే టూ సినిమాకి, మచ్ అసలు. ప్రతి సీన్‌లో మనం అంటే మనకు తెలియకుండానే నువ్వు సినిమా చూడకపోయినా ఒకవేళ ఫర్ సపోజ్ నువ్వు పొరపాటున కళ్ళు మూసుకున్నావు ఏ రీజన్ వల్లైనా, తుమ్మొచ్చింది, కళ్ళు మూసుకున్నావు, లేదంటే ఏదో కిందేదో పడిపోయింది, ఇలా వంగావు. ఆ టైంలో కూడా మ్యూజిక్ కనెక్ట్ చేస్తది సీన్‌కి. అవును. అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు రెహమాన్. మ్యూజిక్ నిజంగా చాలా ప్లస్ అస్సలు పాయింట్. నాకు అండ్ మ్యూజిక్‌తో పాటు ఇంకోటేంటంటే ఆ! మేకప్. ఆ! అవును. అవును. దీనికి దండేసి దండం పెట్టాలసలు. నిజంగా అంటే ఇలాంటి వాటికి అదే కదా ఇంపార్టెంట్. మేకప్ అసలు. కాస్ట్యూమ్ గానీ, మేకప్ కానీ ఇదంతా కూడా కంప్లీట్‌గా ఇప్పుడున్న ఇప్పుడు మన డ్రెస్సింగ్ స్టైల్ గానీ, మనం చేసుకుంటున్న ఇదంతా కూడా ఒకలా ఉంటది. ఆ డేస్‌లోకి అది వెళ్ళిపోతే అది అప్పుడు ఎర్లీ అంతా 16th సెంచరీ కైండ్ ఆఫ్ ఆ! 16th-17th సెంచరీ మధ్యలోదది. ఆ టైంలో అంతా చాలా డిఫరెంట్‌గా ఉంటది కదా! దానికి దీనికి అసలు కాస్ట్యూమ్స్‌కి అండ్ విక్కీ కౌశల్ గూడా ఆ హ్మ్. పర్ఫార్మెన్స్ ఆ బాడీకి తగ్గట్టుగా ఆ కాస్ట్యూమ్ ఆ! అండ్ మనిషి హైట్ ఉంటాడు కదా! అవునవును. విక్కీ కౌశల్ అవునవును. హైట్ ఉంటాడు కదా! హ్మ్. ఆ బీయర్డ్ పెట్టి అవును. ప్రాపర్ ఆ కాస్ట్యూమ్‌లో నిజంగానే అంటే మన 'ఛత్రపతి శివాజీ' గారిని చూస్తే ఎలా ఉంటది? అవునవును. ఆయన బీయర్డ్‌తో అవును. అది అలాగే ఓహో! నిజంగానే ఇలాగే ఉన్నారేమో అవును. అనిపించేది. ఏదో యాక్టర్ అంటే తీసుకొచ్చేసి కొంచెం హైట్ తక్కువున్నోళ్ళు, కొంచెం ఆ! లావున్నోళ్ళు కాదు. యాజ్ ఇట్ ఈజ్ 'ఛత్రపతి శివాజీ' కొంచెం ఆయన ఆ ఫిట్ కనపడతాడు కదా! క్యారెక్టర్‌కి సెట్ ఈ ఈ అయ్యేలాగా. ఈ పోర్షన్ బీయర్డ్ ఎలా ఉంటది? హ్మ్. పైన ఈ హ్మ్. పోర్షన్ ఎలా ఉంటది? అవును. అలానే ఉన్నాడు విక్కీ కౌశల్. బా అండ్ చేశారు. క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ ఒంటి నిండా ఘాట్లు ఇవన్నీ కూడా ఆ! ఆ మేకప్ అవును. నిజంగా కట్ అయిపోయింది ఆ బాడీ అవును. నాకు కూడా అదే అనిపించింది. అంటే అదేమంటాము, నిజంగా ఎక్కడ కూడా ఇది సినిమా, ఇందులో దీనికి ఎలా చేసుంటారు, లేదంటే ఇదంతా ఒక గ్రాఫిక్స్ అనో, వీఎఫ్ఎక్స్ అదేమి గుర్తురాల. 20 నిమిషాలు అంతే స్క్రీన్. అలా ప్రతి ఒక్కడు ఆ! నేను చూస్తే ఈవెన్ నేనైనా గాని మళ్ళీ ఏడుపు రావట్లేదు. నాకైతే ఏడుపు రాలేదు. ఆ! నాకు చాలా గర్వంగా అనిపించింది. ఆ! అరే! ఇదిరా మనం అనిపించింది. అదే అంటే నాకు కూడా నాకేంటంటే ఇక్కడ నేను చెప్పింది ఎందుకు కొంచెం లోగా అనిపించింది అంటే, ఆయన అన్ని రోజులు, అన్ని ఇబ్బందులు, అన్ని హింసలు పెడుతున్నా సరే, తట్టుకొని నుంచున్నాడే కానీ ఆహ్, అసలు బెగ్ చేయలేదు నన్ను ఆ! వదిలేయండి. ఆ! అదే అంటున్నాను. లేదా నేను మతం మారిపోతాను. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడా అది వదులుకోలేదు. అది వదలలేదు. ఆయన ఒక డైలాగ్ కొట్టాడంట. నేను హ్మ్. చచ్చిపోతే ఛత్రపతి శివాజీ మహారాజు హ్మ్. కొడుకుగాని చచ్చిపోతా అన్నాడంట. హ్మ్. అసలు అలాంటి కొడుకు ఆ! ఎవరు దొరుకుతారు చెప్పు అలాంటి కొడుకు? ఆ! సో, అది కృష్ణ. అంటే మామూలుగా అంటే ఇంత ఇబ్బందులు పడుతూ కూడా అంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ వదలకూడదు. నేను అనుకున్న దానికి నేను స్టిక్ ఆన్ అయ్యుంటాను అన్న మైండ్ సెట్‌కి ఆయనకి నిజంగా అది దండం పెట్టాలన్నమాట. సో, అసలు స్టోరీ ఏంటి నీకింకా బాగా తెలుసు దీని గురించి? అంటే నేను కొంచెం బేసిక్‌గా ఔట్ ఆఫ్ ది ఫిల్ము. ఈ హ్మ్. సనాతన ధర్మం అంతా కొంచెం ఫాలో అవుతాను. హ్మ్. హ్మ్. తెలుసుకోవాలి అసలు యాక్చువల్‌గా. యాహ్! యాహ్! మనకున్న బిజీ స్కెడ్యూల్‌లో మనకు కుదిరినంత వరకు హ్మ్. సోషల్ మీడియా వల్ల గావచ్చు, లేకపోతే బుక్స్ చూడంగా రిఫరెన్స్ చూసుకోవడం గావచ్చు. హ్మ్. ఒక సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూ ఉంటాను బేసిక్‌గా నేను. హ్మ్. హ్మ్. దాంట్లో నేను చూసిన కాడికి హ్మ్. 'ఛత్రపతి శివాజీ మహారాజ్' ఎంత గొప్పోడో, హ్మ్. ఆళ్ళ కొడుకు అంత గొప్పోడు. హ్మ్. హ్మ్. కానీ హ్మ్. ఇదంతా కూడా హ్మ్. ఒక 3, 4 ఇయర్స్ నుంచి మహా అంటే ఒక 5 సంవత్సరాల నుంచి తెలుస్తుంది ఇదంతా కూడా. హ్మ్. హ్మ్. అంతకుముందు నీకు తెలుసా అసలు ఎవరు 'సంభాజీ మహారాజ్' అంటే తెలుసా? అదే కదా అంటున్నాను. నేను ఎంత 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 మంచి స్టోరీ, ఇంత ఇన్‌స్పిరేషన్ ఇచ్చే స్టోరీ ఇది. ఇన్‌స్పైర్ అవుతాం మనం ఈ స్టోరీ గురించి తెలుసుకుంటే. ఇంత మంచి స్టోరీ ఎందుకు బయటకి రాలేదు? అంటే వాట్ ఇస్ ద రీజన్ అని మరాఠా నాకు ఎంపైర్ అంటే ఎక్కడ ఉంది? ఎక్కడో ప్రపంచంలో ఇంకెక్కడో మూలన ఎక్కడ లేదు కాదు కదా! కదా! పక్కనే. ఆ! ఈ తెలంగాణ, ఆ! ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పక్కన పక్కన మహారాష్ట్ర. మహారాష్ట్ర. అవును. అలాంటిది ఆయన గురించి ఇప్పుడే తెలీదంటే అద్ ఇది మనం సిగ్గుపడాలా? లేకపోతే నాయకులు సిగ్గుపడాలా? ఒక గొప్ప యోధుడు గురించి కనీసం బుక్కుల్లో మెన్షన్ చేయలేనంత దౌర్భాగ్య స్థితిలో అదే ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే, నేను ఈయన గురించి ఎక్కడ నేను అసలు వినలేదు ఇప్పటికొచ్చి. నేను సినిమా చూసేంత వరకు కూడా, ఓహో! 'ఛత్రపతి శివాజీకి' ఒక కొడుకున్నారు. ఆయన ఇంత పెద్ద ఫైట్ చేశారు. ఇంత తక్కువ ఏజ్‌లో చనిపోయారు. ఇంత ఏమంటాము దాన్ని ఎలా చెప్తాము? ఇన్ని చిత్రహింసలు పెట్టినా సరే ఎక్కడ లొంగకుండా నిజమైన రాజు, నిజమైన ధైర్యం చూపించి అంత ముందుకెళ్ళాడు అనేది. ఈ స్టోరీ ఎందుకు రాలేదంటే, దీని వెనక ఏదైనా వేరే రీజన్స్ ఉండుంటాయా రీజన్స్ అసలు? ఏముంటాయి మనకు తెలిసిందే కదా! మన ఇండియన్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో. హ్మ్. మనకు ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయో, హ్మ్. ఓట్ల గురించి ఎలాంటి దిగజారడానికైనా రెడీ. హ్మ్. ప్రతి పుస్తకాల్లో హ్మ్. మన భారతదేశం నాశనం చేసిన ఔరంగజేబ్ గురించి గొప్పగా, ఆ! మొఘల్స్ గురించి గొప్ప అదే కదా! మొఘల్ ఎంపైర్ ఆ! మరాఠా ఎంపైర్ కోసం ఒక్కడని చెప్పాడా? అదే. పుస్తకాల్లో చెప్పాడా? అదే. మన టీచర్లు చెప్పారా? హ్మ్. మన దరిద్రం ఏంటంటే హ్మ్. ఈ పనికిమాలిన మొఘల్ ఎంపైర్ గురించి మనం చదువుకుని అవి ఎగ్జామ్స్ కింద రాసి మనం పాస్ అయ్యి బయటకొచ్చాం. హ్మ్. అక్బర్ అంటాడు ఒకడు, బీర్బల్ అంటాడు ఒకడు, బీర్బల్. అవును. షాజహాన్ అంటాడు ఒకటి, మొఘల్ ఎంపైర్ అంటాడు. అవును. మరి సంభాజీ మహారాజ్ గురించో
అదే ఛత్రపతి శివాజీ మహారాజు గురించో అదే కదా. ఇంకా బోల్డంత మంది ఉన్నారు. ఉమ్, మనకి ఇదనే కాదు, మనం గట్టిగా ఉమ్. మాట్లాడుకుంటే ఉమ్, మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కూడా ఎంతమంది గురించి మనకు తెలిసి, అవునవునవును, ఈ రోజు నువ్వు టక్మని అడిగితే నువ్వు 5 పేర్ల కంటే ఎక్కువ చెప్పగలుగుతావా? అంతే కదా. బోల్డ్ అంతమంది ఉన్నారు. అవును. ఎవరి గురించి మనకు తెలియదు. ఉమ్, అంతా వాష్ చేసేసారు, ఉమ్, బుక్స్ లో నుంచి తీయేశారు, ఉమ్, అన్ని తుడిచిపెట్టేసి మనకు ఒక ఫేక్ వరల్డ్ ని క్రియేట్ చేసి ఉమ్. వాళ్ళ గురించి గొప్పగా చెప్పి, అదే కదా. ఇప్పుడు నాకు నాకు ఒక్కొక్కరి గురించి తెలుసు. నా నెక్స్ట్ జనరేషన్ వీళ్ళ గురించి మాత్రమే చెప్తాను. నాకు తెలియలేనప్పుడు నేను కూడా చెప్పలేను కదా. అదే చేసిన పని. మనకు కూడా తెలియలేదు అసలు ఎక్కడ. ఎప్పుడైతే మన స్వతంత్రం వచ్చిందో, ఉమ్, ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో, ఉమ్, ఎప్పుడైతే మన పాఠ్య పుస్తకాలు స్టార్ట్ అయినాయో, అవునవును. అప్పుడు దాంట్లో ఉమ్, హిస్టరీలో ఇలాంటి గొప్ప యోధుడు ఉన్నాడు, ఉమ్, అతను మన మరాఠీ ఎంపైర్, ఉమ్, మన మన దేశం కోసం పోరాడు, ఉమ్, హిందువుల కోసం పోరాడాడు ఉమ్, రాస్తే మనకి ఉమ్. ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఉమ్, రాయకపోతే అతన్ని పక్క పెట్టేసి ఉమ్, మొఘలీయులు వచ్చారు, ఉమ్. మొఘలీయులు పరిపాలన బాగా చేశారు, నిజామ్స్ బాగా చేశారు, అదే ఇప్పుడు ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడు. మొఘలులు ఒక రాజ్యం మీద దండెత్తారు, వాళ్ళని చంపేశారు, చంపేశారు. అంతే. అటువైపు ఎవడు చంపబడ్డాడు, ఆడు ఎలాంటి వాడు అన్నది ఎవరికి తెలియదు. తెలీదు. అలాంటి మొఘలీయుల్ని పరిగెట్టించి కొట్టింది మరి ఛత్రపతి అదే కదా. శివాజీ, ఛత్రపతి సంభాజీ ఉమ్. అని ఎవరన్నా చెప్పారా? నీకు తెలుసా కనీసం? అదే చెప్తున్నా నేను, అంటున్నాను కదా. అంటే మన పైన దండయాత్ర ఎవరు చేశారో వాళ్ళ కోసం గొప్పగా మనకి చిత్రీకరించి ఇన్ని రోజులు మనం చెప్తే ఉమ్. మనం చూసుకుంటూ ఓహో అనుకుంటూ ఇన్ని రోజులు బతికాం మనం. అవును అవును. అలాంటి సిచ్యువేషన్స్ లో బతుకుతున్నాం మనం. నాకు షాక్ అదే సినిమా చూసినప్పుడు. ఈ మొఘలులు ఇలా ఇటు ఇక్కడ తన పైన ఫైట్ చేశారు, వచ్చారు, ఫైట్ చేయడానికి, యుద్ధం చేయడానికి వచ్చారు. చేసి అది కూడా ఏంటంటే ఎంత చేసి కూడా స్ట్రైట్ గా ఏం చేయలేకపోయారు. స్ట్రైట్ గా ఎప్పటికీ చేయలేరబ్బా. స్ట్రైట్ గా అసలు వెళ్ళి ఫేస్ టు ఫేస్ ఫైట్ అనేది జరగకుండా. వెన్నుపోట పొడడమే కాన్సెప్ట్ కదా, ఆ. ఫేస్ టు ఫేస్ గొడవ పడేంత దమ్ముందా? ఇప్పుడు ఈయన సంభాజీ మహారాజును కూడా ఉమ్, అది వెనక నుంచి వెన్నుపోటు పొడుచుండకపోయి ఉంటే ఆ రోజున గెలిచేవాడు. ఉమ్, ఔరంగజేబ్ పని అయిపోయేది, ఉమ్. వెన్నుపోటు పొడిచారు. ఓకే అంటే ఏమైనా జరిగేది అదే కదా. ఓకే.